వీరబ్రహ్మం గారితో మాట్లాడదాం. నమస్తే అండి వీరబ్రహ్మం గారు. నమస్కారం. వీరబ్రహ్మం గారు ఏమంటారు? కృష్ణానది నీటి పంపిణీ పైన రాష్ట్రాల బాధ్యతలు అసలు స్పష్టంగా ఉన్నాయా లేదా? అటు ప్రతిపక్షాలు ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతోంది, పొరపాటు జరిగితే గనక ఏపీ రైతులు తీవ్రంగా నష్టపోతారు అని అంటున్నారు. మరి ఏ విధంగా నష్టపోతారు? ఏదైతే 2014లో చేసిన తప్పే 2025లో కూడా అదే చేస్తున్నారని అంటున్నారు. మరి ఏపీని మీరు బంగారు ఏపీగా తీర్చిదిద్దుతాము, స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తాము అన్నవాళ్ళు ఇప్పుడు 2014, 2025లో అదే మిస్టేక్ జరుగుతుంది అన్న విమర్శలు ఎందుకు ఎదుర్కొంటున్నారు మీరు? నమస్కారం. అలాగే ప్యానల్ ఉన్నటువంటి ఆదిరెడ్డి గారికి, అలాగే మీకు ప్రేమ ప్రేక్షకులకి మీ అందరు కూడా మా ధన్యవాదాలు. పాపం రమేష్ గారు చెప్తున్నారు, మేమేదో చేశాము, మా వైసీపీ గవర్నమెంట్ లో చేశాము, ఆ రాజశేఖర్ చేశాము, మీరు ఎవరు చేయలేదు. మేము అట్లా నష్టం కాదు, ఆ విధంగా చేయాల్సిన అవసరం తెలుగుదేశానికి కానీ ఎన్డీఏ కూటమికి లేదని కూడా ఒకసారి మనం చేస్తా ఉన్నాం. ట్రిబ్యునల్లో వాళ్ళు అడిగారు, మనం కాదనం. అయితే మరి ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నాకు దాదాపుగా ఎక్కువ శాతం రావాలనేటువంటి డిమాండ్ ఆయన చేస్తా ఉన్నాడు. ఉభయ రాష్ట్రాలు మనం కలిసి ఉన్నప్పుడు ఆ రోజు 1001 టీఎంసీలో ఆ రోజు ట్రిబ్యునల్లో చెప్పింది ఏంది, 512 టీఎంసీలు ఆంధ్రాకు, అలాగే 489 టీఎంసీలు తెలంగాణకని ఆ రోజు ట్రిబ్యునల్ వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ రోజు ఆయన దాదాపు 763 టీఎంసీలు మాకు కావాలని రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. అట్లా అన్యాయం అయిపోతుంది, మేము ఒప్పుకుంటాము అనేటువంటి భావంతో లెటర్ రాసి, లేదో మేమేదో హైదరాబాద్ నుంచి ఆయన రాత్రి భయపడి వచ్చినామని చెప్పాల్సిన అవసరం లేదని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఎందుకు ఒప్పుకుంటామండి? ఏదైనా రాష్ట్రానికి ఒక్క పైసా నష్టం వచ్చినా, ఒక్క టీఎంసీ నష్టం జరిగిన పూర్వము రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి ఎన్డీఏ కూటమి యొక్క లక్ష్యం కూడా మీకు మనం చేస్తున్నా. అయితే ఆ రోజు ఉన్నటువంటి ట్రిబ్యునల్స్ లో ఏపీకి తెలంగాణ కానీ, అలాగే కర్ణాటక కానీ, మహారాష్ట్ర కూడా 512 ఏపీ, 489 తెలంగాణ, 911 టీఎంసీ కర్ణాటక, 666 టీఎంసీలు మరి మహారాష్ట్రకు ఆ రోజు ఈ ట్రిబ్యునల్ లో చెప్పడం జరిగింది. అయితే మేము మాకు గుర్తు చేయాల్సిన పని లేదు. ఎన్డీఏకు ఈ ప్రభుత్వం ఏం చేయాలి, ఈ 5 సంవత్సరాల కాలంలో ఏ విధంగా నష్టపోకుండా రాష్ట్రాన్ని పట్టుకు తీసుకురావాలంటే ఆశయంతోనే బాబు గారు ఉన్నారు. అందువల్ల మేము తప్పకుండా నేనేదో మా జగన్ గారు సుప్రీంకోర్టులో వేసినారు అనేటువంటిది కాదు. మీరు ఏం చేశారు ఊరికి కోర్టులో వేయటం కాదు, ఇప్పుడు మేము చేస్తాం. ఎన్డీఏ కూటమితో మాట్లాడుకుని నష్టపోకుండా టీఎంసీలు అన్ని కూడా మనకు ఆంధ్రకి ఏ విధంగా రావాలో అవన్నీ కూడా తప్పక చేస్తామని మీ ద్వారా కూడా వాళ్ళకి తెలియజేస్తున్నా. అంతేగాని మేమైనా రాత్రి భయపడిపోతున్నారు రమేష్ గారు మాట్లాడటం ఎన్నిటర్ కరెక్ట్ కాదు. మేము భయపడ్డాము, మీరు భయపడ్డామో తెలుసు, అది వేరే విషయం. మేము ఏది కూడా ఈ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా టీఎంసీలు మనకు ట్రిబ్యునల్ లో చెప్పినటువంటి ఈ కృష్ణా నది జలాలు ఏ విధంగా జరగాలో అవి మేము అమలు చేసే విధంగా ఉంటాం, చూస్తాం. ఇవాళ మీ లెటర్ కు రేపు ఎల్లుంటో మేము డీటెయిల్స్ ఏ విధంగా చేయాలో కూడా మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తామని కూడా పనులు చేస్తున్నాం. మరి ఆ రోజు చెప్పారు 51% ఆంధ్రాకు, 49% తెలంగాణకి. అయితే ఆ పర్సెంటేజ్లు మేమేమన్నా ఖాళీగా ఉన్నామా, మేమేదన్నా వద్దని వాళ్ళు అడిగినవి మేము తెలంగాణకి ఇస్తామా? అట్లా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆంధ్రకు అన్యాయం జరగకుండా ఎన్డీఏ కూటమి నాయకులు తప్పకుండా చేస్తారు. త్వరలో మీకు 2-3 రోజుల్లో మా ఎన్డీఏ నాయకులు, మీ కూటమిలో ఉన్నటువంటి నాయకులు మీ జగన్ ఇచ్చే ఉండే లెటర్ కు పూర్తి డీటెయిల్స్, గతంలో ఏం జరిగిందో ఇప్పుడు ఏం జరుగుతుందో ఇస్తామని మీ ద్వారా కూడా మేము తెలియజేస్తున్నామండి. రైట్. నమస్తే అండి ఆంజనేయరెడ్డి గారు. శ్రీదేవి గారు. రైట్. నమస్తే. ఆంజనేయరెడ్డి గారు, కేంద్రము అటు తెలంగాణ ఏపీ 3 వైపులా కూడా సయోధ్య ఉందా లేదా,
లేకపోతే అసలు నష్టపోయేది ఎవరు? దీనికి కేంద్రం నుంచి ఎటువంటి సహకారం అందుతుంది? అటు 763 టీఎంసీలు ఖచ్చితంగా మాకు కేటాయించాల్సిందే అని చెప్పేసి తెలంగాణ డిమాండ్ చేస్తోంది. ఓకే, అలా చేస్తే ఏపీకి ఎటువంటి అన్యాయం జరుగుతుందో అనేది కూటమి సర్కార్ కానీ వైసీపీ నేతలు చెప్తున్నారు. అది మీకు తెలుసు. మరి ఏంటి, ఇటు అన్యాయం జరగకుండా అటు 763 టీఎంసీలు తెలంగాణ కేటాయించాలి అంటే రెండు రాష్ట్రాలకు తగిన విధంగా కేంద్రం ఏ విధంగా సయోధ్య కుదురుతుంది? మేడం, ఈ కృష్ణా